బోర్డు పేరు ప్రీవియస్ క్వశ్చన్ చూడండి సార్. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రాలను గుర్తించండి. ఈ ప్రశ్న ఆర్ఆర్బికి, ఎన్టీపీసీ, డిఎస్సి, ఎస్ఎస్సి, జీడీలో అడిగాడు సార్. మరి ఆప్షన్లో ప్రధానం తీసుకుంటే రాజస్థాను, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, రాజస్థాను, మధ్యప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రాలకి అడిగాడు కనుక దీని కోడ్ ఏంటి సార్ ఒకసారి మనం పరిశీలిద్దాం. కోడ్ ఏంటి సార్ అంటే రామామ ఏపీకి అనేది కోడ్ సార్. రామామలో రా అంటే రాజస్థాను, మా అంటే మధ్యప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ సార్. ఒకసారి ఆప్షన్లోకి వస్తే రా అంటే రాజస్థాను అన్ని చోట్ల ఉంది, మా అంటే మధ్యప్రదేశ్ 4 చోట్ల ఉంది, అదేవిధంగా మా అంటే మహారాష్ట్ర ఇక్కడ ఉంది సార్ మహారాష్ట్ర, అదేవిధంగా తీసుకుంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ప్రజెంట్ 2026 డేటా ప్రకారం భారతదేశంలోని విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఏ స్థానానికి వెళ్ళింది అనేది ఒకసారి పరిశీలిద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు 4వ స్థానంలో ఉండేది 2011 డేటా ప్రకారం. ప్రస్తుతం అయితే ఏ స్థానంలో ఉందనేది మనకు కోడ్ రూపంలో చూద్దాం సార్. దీనికి కోడ్ ఏంటి సార్ అంటే రామామ, గుర్తుపెట్టుకోవాలి. రామామ యూపీకి అంటే ఏపీ ప్లేస్లో యూపీ వచ్చింది. రామామ యూపీకి జీకే నేర్చుకోవడానికి ఏపీ వెళ్దాం అనేది కోడ్ సార్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రస్తుతం విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాల కోడ్. రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రామామ యూపీకి. జీకే నేర్చుకోవడానికి ఏపీ వెళ్దాం. జీ అంటే గుజరాత్, కే అంటే కర్ణాటక, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేది 7వ స్థానంలో ఉందని మనం గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది 7వ స్థానంలో ఉంటే ఆంధ్ర పైన ఉన్న ఒడిస్సా అనేది ఎన్నో స్థానంలో ఉందంటే విస్తీర్ణ పరంగా 8, ఒడిస్సా పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ విస్తీర్ణ పరంగా 9, అదేవిధంగా కిందన ఉన్న తమిళనాడు విస్తీర్ణం పరంగా 10, పక్కన ఉన్న తెలంగాణ విస్తీర్ణం పరంగా 11వ స్థానంలో కలదని గమనించాలి. అంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా 7, ఆంధ్ర పైన ఒడిస్సా విస్తీర్ణం పరంగా 8, ఒడిస్సా పక్కన ఛత్తీస్గఢ్ విస్తీర్ణం పరంగా 9, ఆంధ్ర కిందన ఉన్న తమిళనాడు విస్తీర్ణం పరంగా 10, అదేవిధంగా ఆంధ్ర పక్కన ఉన్న ఆంధ్ర కింద ఉన్న తమిళనాడు విస్తీర్ణ పరంగా 10, ఆంధ్ర పక్కన ఉన్న తెలంగాణ విస్తీర్ణ పరంగా 11 అని మనం గుర్తుపెట్టుకోవాలి.